అంటే జగన్మోహన్ రెడ్డి గారికి 2019 నుంచి కూడా ఆయన ప్రజలతోనే ఉండడం జరిగింది. ప్రజల గురించి ఆలోచించడం జరిగింది. పథకాలు కానీ మేనిఫెస్టో కానీ అన్నీ కూడా ఆచరణ చేసి చూపించడం జరిగింది. అందుకే ప్రజలందరికీ కూడా నమ్మకం కలిగింది. మనం ఇప్పుడు చూసుకుంటే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నుంచి గత కొన్ని సంవత్సరాలుగా చాలామందికి ప్రజల రాజకీయ నాయకులు అంటే గౌరవం తగ్గింది, ప్రభుత్వాలంటే నమ్మకం పోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పేదవారికి ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇచ్చారు. ఎలా అంటే మనం చూసుకున్నట్లయితే ఎంతమంది పేదవారు ఉంటారు, వాళ్ళు పని మానుకోవాలి, ఆ రోజు కూలి మానుకొని వెళ్ళి ఆఫీసుల చుట్టూ తిరిగి వాళ్ళని వీళ్ళని పట్టుకుని చేసుకోవాల్సిన సంక్షేమ పథకాలు ఇదివరకు రాజకీయ చట్రంలో ఉండేవి, రాజకీయ వ్యక్తుల ఇష్టాయిష్టాల మీద ఉండేవి, అధికారుల దయాదాక్షిణ్యం మీద ఉండేది. బట్ వీళ్ళందరినీ కూడా రాజకీయాలకి సంబంధం లేకుండా భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా ఒక సెక్రటేరియట్ వ్యవస్థ, ఒక వాలంటీర్ వ్యవస్థ పెట్టి కేవలం పేదవారి కోసం ఒక వ్యవస్థ చేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి పద్ధతిలో అంతేకాదు ఇదివరకు ఒక ఊరికి 50 లేకపోతే 75 పెన్షన్లు ఉండేవి. ఈరోజు లక్షలాది పెన్షన్లు, 6 లక్షల 6.5 లక్షల పెన్షన్లు, 66 లక్షల పెన్షన్లు ఈరోజు ఇస్తున్నారంటే సాచురేషన్. ఈసారి ఈ జనవరికి ఎవరికైతే 60 సంవత్సరాలు నిండాయో వెంటనే ఇచ్చాడు, మళ్ళీ జూన్కి ఎవరికైతే 60 సంవత్సరాలు నిండాయో వాళ్ళకి వెంటనే ఇచ్చాడు. అర్హత లేదు, కులమతాలు మాత్రమే కాదు, అసలు పార్టీ జెండాలే చూడలేదు ఆయన. ఇంటి మీద తెలుగుదేశం ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, ఎవరున్నా అనవసరం, ఆ ఇంటిలో ఉన్నది ఎవరు పేదవాడు, వాడు ఎవరు నిజమైన అర్హుడు ఇవ్వండి అని చెప్పింది ఒకే ఒక్కడు, ఆ ఒక్కడే జగన్మోహన్ రెడ్డి. అటువంటి పరిపాలన ఇచ్చాక ఇప్పుడు మేము వస్తుంటే వీళ్ళందరూ చెప్పడం జరుగుతుంది. కొన్ని సమస్యలు ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, రోడ్డు ఉంది, అన్నీ ఉన్నాయి, డ్రైన్ లేవు, వీళ్ళకి డ్రైన్ సమస్య ఉంది. అలాగే వీళ్ళ రజకులకు కానీ సెట్టబల్జీలకు కానీ కొన్ని కమ్యూనిటీ హాల్ సమస్య ఉంది. వాళ్ళు అడుగుతున్నారు, పైగా అడుగుతూ ఒక కండిషన్ చెప్తున్నారు, మేము ఇవన్నీ అడుగుతున్నామని వేరే కాదు, మా ఓటు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికే మాకు చేసే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతినిధిలో ఉన్న మీరు మా గురించి శ్రద్ధ పట్టాలని అడుగుతున్నారంటే జనానికి ఎంత నాలెడ్జ్ వచ్చిందో, ఎంత అవగాహన వచ్చిందో అర్థమవుతుంది. కాబట్టి వచ్చే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, అయ్యే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. పిఠాపురంలో కూడా అందరి మద్దతుతో, అందరి సహకారంతో, కార్యకర్తలు, ప్రజలు, నాయకులు, ఓటర్స్ అందరి సహకారంతో ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచి తీరుతుంది, గెలుపు తథ్యం.